హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే స్వరూప సుబ్బారావులు నాగవల్లి దగ్గరికి వెళ్ళి, వదిన గారు, అల్లుడు గారికి అమ్మాయికి బట్టలు తీసుకొచ్చాము అని అనగానే నాగవల్లి వాళ్ళని చులకన చేసి మాట్లాడుతూ, బట్టలు తీసుకొచ్చారా? ఎక్కడ తీసుకొచ్చారు? మీ ఊళ్ళో సంత జరుగుతుంది కదా, అక్కడే తీసుకొచ్చారా అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విని స్వరూప సుబ్బారావు చాలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి మ్యాడీ వస్తాడు. ఏంటి మమ్మీ, ఏంటంటీ, ఏం మాట్లాడుకుంటున్నారు అని అనగానే ఇక నాగవల్లి, ఏం లేదు నాన్న, మీ అత్తయ్య మామయ్య నీకు మధుకి కొత్త బట్టలు తీసుకొచ్చానని చెప్తున్నారు. అదే మాట్లాడుకుంటున్నాం. ఆ బట్టలు ఎక్కడ తెచ్చారు, యా షాప్లో తెచ్చారని అడుగుతున్నాను అని అనగానే ఇక మ్యాడీ, మమ్మీ, వాళ్ళు ఏ షాప్లో తెస్తే ఏంటి, మా మీద ప్రేమతో అభిమానంతో తీసుకొచ్చారు కదా, ఎక్కడ తెస్తే ఏంటి, మనం వాళ్ళు తెచ్చిన షాప్ని చూడొద్దు, వాళ్ళ మంచి మనసుని మన మీద చూపిస్తున్న అభిమానం, ప్రేమని చూడాలి అని మ్యాడీ అంటూ ఉంటే నాగవల్లికి కోపం వస్తూ ఉంటుంది. ఇక స్వరూప సుబ్బారావు మ్యాడీ మాటలు విని చాలా సంతోషంతో పొంగిపోతూ ఉంటారు. ఇక నాగవల్లి కూడా కవర్ చేస్తూ, నేను అదే చెప్తున్నాను మ్యాడీ, ఏ షాప్లో తెస్తే ఏంటి, మీ ప్రేమతో తెచ్చారు కదా, మీ కూతురు అల్లుడికి బట్టలు పెట్టుకోవచ్చు అని చెప్తున్నాను అని అనగానే ఇక మ్యాడీ, అయితే ఆంటీ అంకుల్ రండి, మాకు బట్టలు పెడుతురు కానీ అని మ్యాడీ వాళ్ళని తీసుకెళ్తాడు. ఇక అది చూసి నాగవల్లికి చాలా కోపం వస్తూ ఉంటుంది. మరో పక్క దేవ, నాగవల్లి ఇద్దరు కూడా గెస్ట్లందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే తిలక్ కూడా తన మనుషులతో ఫంక్షన్కి వస్తాడు. తిలక్ని చూసి నాగవల్లి, బావా, ఆ తిలక్ వస్తున్నాడు అని అనగానే దేవ కోపంగా తిలక్ వైపు చూస్తూ ఉంటాడు. ఇదంతా వీడి వల్లే, వీణ్ణి అని వెళ్తూ ఉంటే, బావా ఏం చేస్తున్నావు నువ్వు అని అనగానే, నన్ను ఆపొద్దు నాగవల్లి, వాణ్ణి అంత చూస్తాను అని దేవ అంటాడు. బావా, మనం ఇంత ప్లాన్ చేసింది ఇందుకేనా, నీ పొలిటికల్ కెరియర్ బాగుండాలనే కదా, మనం ఇష్టం లేకపోయినా మ్యాడీ మధులకి పెళ్లి తంతు జరిపించాం, ఇప్పుడు ఈ రిసెప్షన్ కూడా ఇష్టం లేకపోయినా చేస్తున్నాం, ఇదంతా దేనికి? నువ్వు ఆవేశపడి మన ప్లాన్ని మొత్తం ఫ్లాప్ చేయొద్దు, ఎప్పట్లాగే వాడితో మామూలుగా మాట్లాడు, తర్వాత చూసుకుందాం అని నాగవల్లి అంటూ ఉంటుంది. తిలక్ వస్తూ ఉంటే దేవా, నాగవల్లి తిలక్కి ఎదురుగా వెళ్ళి, రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాం అని అనగానే తిలక్ చాలా నవ్వుతూ, నిజంగా రిసెప్షన్ ఫంక్షన్ని ఇంత గ్రాండ్గా అరేంజ్ చేస్తారనుకోలేదు అని అంటూ ఉంటే, అరేంజ్ చేయకుండా ఎలా ఉంటాం తిలక్ గారు, ఏ విధంగా జరిగినా మధు మా ఇంటి కోడలైంది, మేము ఆ పెళ్ళిని ఎప్పుడో యాక్సెప్ట్ చేశాము, ఇప్పుడు మధు మా ఇంటికి కోడలుగా వచ్చిందని మా రిలేటివ్స్కి, మా బంధువులందరికీ చెప్పుకోవాలి కదా, అందుకే రిసెప్షన్ని గ్రాండ్గానే ఏర్పాటు చేశాం అని మాట్లాడుతూ ఉంటే తిలక్ అయితే, ఏంటి ఇదంతా నిజమేనా, ఆ మధు మీద వీళ్ళు కోపంగా ఉంటారనుకుంటే ఆ మధుని ఇంత ప్రేమగా చూసుకుంటున్నారేంటి, ఏదో ఉంది అని తిలక్ అనుకుంటూ ఉంటారు. ఇంతలోనే రిసెప్షన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. మరో పక్క హాఫ్ టికెట్ కూడా తన మనుషులతో రిసెప్షన్ ఫంక్షన్కి మారువేషంలో ఎంట్రీ ఇస్తాడు. రే, మనం ఎలాగైనా మధుని కంటికి రెప్పగా కాపాడుకోవాలి, మన చిన్ని ఎక్కడుంటే అక్కడ మనం తనని సురక్షితంగా ఉంచుకోవాలి, ఆ దేవ బారి నుండి మన చిన్నిని ఎలాగైనా కాపాడుకోవాలి, జాగ్రత్త అని చెప్పి ఇక హాఫ్ టికెట్ అయితే రిసెప్షన్ ఫంక్షన్కి వస్తాడు. ఇక ఫంక్షన్ జరుగుతూ ఉంటే నాగవల్లి, దేవ చాలా కోపంగా చూస్తూ ఉంటారు. మరో పక్క లోహి, శ్రేయాలు కూడా కోపంగా చూస్తూ ఉంటారు. హాఫ్ టికెట్ మారువేషంలో ఫంక్షన్లో తిరుగుతూ ఉంటే అప్పుడే మధు హాఫ్ టికెట్ని చూస్తుంది. ఇక హాఫ్ టికెట్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, అతను హాఫ్ టికెట్లో ఉన్నాడు అని పరీక్షించి చూస్తూ ఉంటే హాఫ్ టికెటే అని తెలుసుకుంటుంది. ఇక ఒక్కసారిగా చాలా సంతోషపడుతూ హాఫ్ టికెట్ అని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే మ్యాడీ మధుని ఆపుతాడు. మధు, ఎక్కడికి వెళ్తున్నావు
అని అడగగానే మధు ఆగిపోయి హాఫ్ టికెట్ వైపే బాధగా చూస్తూ ఉంటుంది. హాఫ్ టికెట్ కూడా మధు వైపే బాధగా చూస్తూ ఉంటాడు. ఇక హాఫ్ టికెట్ మనసులో, నాకు తెలుసు చిన్ని, నన్ను చూడగానే నువ్వు ఉండబట్టలేక వస్తావని, కానీ మేడీ బాబు ఆపాడు. అదే మంచిది. నిన్ను చూసుకున్నాను, నువ్వు సంతోషంగా ఉన్నావు, అదే చాలు. ఎట్టి పరిస్థితుల్లో రాజన్న బయటికి వచ్చేంత వరకు నువ్వే చిన్నివని ఎవ్వరికీ తెలియకూడదు. అలా తెలిస్తే నీ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి హాఫ్ టికెట్ అనుకుంటూ, నిన్ను చూశాను, నువ్వు సంతోషంగా ఉన్నావు, అది చాలు, ఇక నేను వెళ్తాను అని హాఫ్ టికెట్ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉంటే అప్పుడే నాగవల్లి రౌడీలతో మాట్లాడుతూ ఉంటుంది. అది చూసి హాఫ్ టికెట్ అక్కడే గోడచాటుగా ఉండి నాగవల్లి వాళ్ళతో ఏం మాట్లాడుతుందో వింటూ ఉంటాడు. ఇక ఆ రౌడీలు నాగవల్లితో, మేడం, ఈరోజు మేడీ బాబు రిసెప్షన్ పార్టీ కదా, మాకు ఏమైనా పార్టీ ఇస్తారా? డబ్బులు ఇస్తే అలా బయటికి వెళ్ళి అని అంటూ ఉంటే నాగవల్లి కోపంగా, ఏంట్రా మీకు డబ్బులు ఇచ్చేది? ఏ పని చక్కగా చేశారు కాబట్టి మీకు డబ్బులు ఇవ్వాలి. నేను ఎంతో ప్లాన్ చేసి ఆ మధుని లేపేయడానికి స్కెచ్ వేస్తే మీ అసమర్థతతో ఆ మధు మిస్ అయ్యేలా చేశారు. నేను దాన్ని రోజు భరించలేక చేస్తున్నాను. అలా కాకుండా మీరు ఆ రోజు ఆ మధుని లేపేసి ఉంటే ఇప్పుడు మీకు పార్టీ ఏంటి? ఏం కావాలన్నా మీ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చేదాన్ని. ప్లాన్ అంతా ఫ్లాప్ చేసి ఇప్పుడు పార్టీ కావాలంట, పార్టీ అని అంటూ ఉంటే ఇక ఆ రౌడీలు, మేడం, ఆ ఒక్కసారికి క్షమించండి, ఈసారి మీరు ప్లాన్ చెప్పండి, పక్కాగా అమలు చేస్తాం, ఆ మధుని పైలోకాలకి పంపిస్తాం, మీరు నమ్మండి మేడం అని అంటూ ఉంటే, చూడండి, ఎప్పుడైతే మీరు ఆ మధుని పైకి పంపిస్తారో అప్పుడే మీకు పార్టీ అయినా ఏదైనా గుర్తుపెట్టుకోండి అని నాగవల్లి రౌడీలతో మాట్లాడుతూ ఉంటే హాఫ్ టికెట్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి అంటే మధుగా కూడా తనని బ్రతకనివ్వరా? అటు చిన్నిగా ఇటు మధుగా. ఇప్పుడు చిన్ని పెద్ద ప్రాబ్లంలో ఉంది, ఎలా కాపాడుకోవాలి, ఏం చెయ్యాలి అని హాఫ్ టికెట్ చాలా టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటాడు. ఇక హాఫ్ టికెట్ ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఎస్, ఇదే కరెక్ట్. ఈ సమయంలో చిన్ని సేఫ్గా ఉండాలి అంటే ఆ దేవ ఎలాంటి వాడో, ఈ నాగవల్లి ఎలాంటిదో చిన్నికి తెలిసేలా చేయాలి, అప్పుడే తన జాగ్రత్తలో తను ఉంటుంది అని హాఫ్ టికెట్ అనుకుంటాడు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత హాఫ్ టికెట్ మధుకి కాల్ చేస్తాడు. హాఫ్ టికెట్ నుండి కాల్ రాగానే మధు చాలా సంతోషపడుతూ హాఫ్ టికెట్ కాల్ చేస్తున్నాడు. ఈరోజు ఫంక్షన్లో నేను హాఫ్ టికెట్తో మాట్లాడలేకపోయాను, ఇప్పుడైనా మాట్లాడాలి. పాపం తనకి తెలియకుండా నేను పెళ్లి చేసుకున్నందుకు ఎంత బాధపడుతున్నాడో ఏంటో అని ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు హాఫ్ టికెట్ అని అంటూ ఉంటే, అమ్మ చిన్ని, నువ్వు పెద్ద ప్రమాదంలో ఉన్నావమ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, వెంటనే నేను చెప్పిన చోటుకి రామ్మా అని అనగానే, ఏంటి హాఫ్ టికెట్, ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. అవన్నీ రేపు చెప్తానమ్మా, నేను చెప్పిన ప్లేస్కి రా, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి, ఉంటానమ్మా అని హాఫ్ టికెట్ కాల్ కట్ చేస్తాడు. ఇక మధు అయితే ఆలోచిస్తూ ఉంటుంది, ఏంటి హాఫ్ టికెట్ నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, రేపు వెళ్ళి హాఫ్ టికెట్ని కలిసి మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే మధు రెడీ అయ్యి బయటికి వెళ్తూ అక్కడే ఉన్న నాగవల్లితో, అత్తయ్య గారు, ఈరోజు నేను బయటికి వెళ్ళొస్తాను అని అనగానే, ఎక్కడికి మధు అని అడుగుతూ ఉంటుంది. ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను అత్తయ్య గారు, వెంటనే వచ్చేస్తాను, నా కోసం వెయిట్ చేయకండి అని చెప్పగానే ఇక నాగవల్లికి అనుమానం వస్తుంది. మధుతో, అమ్మ మధు, మన డ్రైవర్ ఉన్నాడు కదా, కార్ తీసుకెళ్తావా అని అడగగానే, పర్వాలేదు అత్తయ్య గారు, నేను ఆటోలో వెళ్తాను అని మధు చెప్పి వెళ్ళిపోతుంది. ఇక నాగవల్లికి మధు పైన అనుమానం వస్తూ ఉంటుంది. అసలు ఈ మధు ఎవరిని కలవడానికి వెళ్తుంది తెలుసుకోవాలి, దాని మొహం చూస్తేనే అర్థమవుతుంది, ఎందుకో టెన్షన్ పడుతుంది, అసలు ఎవరిని కలవడానికి వెళ్తుంది అని చెప్పి నాగవల్లి కూడా మధునే ఫాలో అవుతూ కారులో బయలుదేరుతుంది. మధు ఒక చోటు దగ్గరికి వెళ్ళి హాఫ్ టికెట్ కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. నాగవల్లి మధుకి కనిపించకుండా దూరంగా ఉండి మధునే గమనిస్తూ ఉంటుంది. ఈ మధు ఎవరి కోసం వెయిట్ చేస్తుంది, ఎవరా ఫ్రెండు తెలుసుకోవాలి అని చూస్తూ ఉంటుంది.
ఇంతలోనే అక్కడికి హాఫ్ టికెట్ వస్తాడు. హాఫ్ టికెట్ రాగానే నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. హాఫ్ టికెట్ అంటే ఈ మధు హాఫ్ టికెట్ని కలవడానికి వచ్చిందా? వీళ్ళిద్దరూ అంత సీక్రెట్గా ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసుకోవాలి అని ఇక నాగవల్లి చాటుగా వెళ్ళి ఒక చెట్టు చాటున ఉండి మధు హాఫ్ టికెట్ల మాటలు వింటూ ఉంటుంది. అప్పుడే హాఫ్ టికెట్ మధు దగ్గరికి వచ్చి మధునే చూస్తూ ఉంటాడు. ఇక మధు చాలా బాధపడుతూ, ఏంటి హాఫ్ టికెట్, మా చిన్ని నాకు చెప్పకుండా పెళ్లి చేసుకుందని నా మీద కోపంగా ఉందా అని అనగానే ఇక హాఫ్ టికెట్, అయ్యో అదేం లేదు చిన్ని, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నావో నాకు మొత్తం అర్థమైంది, నేను అర్థం చేసుకోగలను అని అంటూ ఉంటే, ఏం చేయమంటావు హాఫ్ టికెట్, నా పెళ్ళి ఎలా జరిగిందో నాకే అర్థం కావట్లేదు. నాన్న తిరిగి వచ్చిన తర్వాత నువ్వు, నాన్న, నన్ను పెంచిన తల్లిదండ్రులు వీళ్ళందరి చేతుల మీదుగా నా పెళ్ళి జరగాలని ఎంతో ఆశపడ్డాను. కానీ వీళ్ళెవరూ లేకుండా నా పెళ్ళి జరిగిపోయింది అని మధు బాధపడుతూ ఉంటే ఇక హాఫ్ టికెట్ ఓదార్చుతూ ఉంటాడు. అమ్మ చిన్ని, బాధపడకమ్మా, మేమెక్కడున్నా కూడా రాజన్న ఆశీస్సులు, నా ఆశీస్సులు ఎప్పుడూ నీకుంటాయి. అయినా మేమెవ్వరం లేకపోతే ఏంటి తల్లి, ఆ గుళ్ళో అమ్మవారు ఉన్నారు కదా, ఆ తల్లి దీవెనలిచ్చాడు నువ్వు సంతోషంగా ఉండడానికి అని హాఫ్ టికెట్ చెప్తూ ఉంటే మధు చాలా సంతోషపడుతుంది. థ్యాంక్ యూ హాఫ్ టికెట్, నన్ను అర్థం చేసుకున్నందుకు అని అంటూ ఉంటుంది. ఇదంతా విని నాగవల్లి, ఓహో ఈ విషయం చెప్పడానికేనా వీళ్ళు ఇంత సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు అని నాగవల్లి విసుక్కుంటూ ఉంటుంది. అప్పుడే ఇక మధు, చెప్పు హాఫ్ టికెట్, ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని నన్ను ఇక్కడికి రమ్మని చెప్పావు, ఏంటా విషయం అని అడగగానే ఇక హాఫ్ టికెట్, అమ్మ ఈ విషయం నీకు ఎప్పుడో చెప్పాల్సింది, కానీ రాజన్న తిరిగి వచ్చాక ఈ నిజాన్ని రాజన్నే నీతో చెప్తాడని నేను ఆగిపోయాను. కానీ ఆ నిజం నీతో చెప్పకపోవడం వల్ల ఈరోజు ఇంత దారుణం జరుగుతుందని నేను ఊహించలేదమ్మా అని హాఫ్ టికెట్ అంటూ ఉంటే ఇక మధు నాగవల్లి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఏంటి హాఫ్ టికెట్, ఏ విషయం గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని అనగానే, అమ్మ చిన్ని, ఇప్పుడు నువ్వు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నావమ్మా, నీ చుట్టూ ప్రమాదాలు ఒకదాని తర్వాత ఒకటి వరుస పెట్టి ఉన్నాయి, నాకు నీ గురించి తలుచుకుంటేనే భయంగా ఉందమ్మా అని అంటూ ఉంటే ఇక మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నాగవల్లి కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, ఈ మధుని చంపాలనుకుంటున్న విషయం వీడికెలా తెలిసింది అని అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే మధు, ఏంటి హాఫ్ టికెట్, నువ్వు నా మీదున్న ప్రేమతో ఇలా భయపడుతున్నావు, అంతేకాని నాకే ప్రాబ్లం లేదు, నన్ను అందరూ బాగా చూసుకుంటున్నారు, మా అత్తయ్య, మామయ్య, దేవా అంకుల్, నాగవల్లి ఆంటీ తెలుసు కదా, వాళ్ళు నన్ను బాగా చూసుకుంటున్నారు అని అనగానే ఇక హాఫ్ టికెట్, అయ్యో చిన్ని, నువ్వు ఇంత అమాయకురాలివేంటమ్మా, నీకు ప్రమాదం ముందే వాళ్ళ నుండి అని అనగానే ఇక మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి హాఫ్ టికెట్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, దేవా అంకుల్, నాగవల్లి ఆంటీల వల్ల నాకు ప్రమాదం ఉండడం ఏంటి, నేను మ్యాడీని అనుకోకుండా పెళ్లి చేసుకున్నందుకు నా మీద మొదట్లో కోపంగానే ఉన్నారు, కానీ ఇప్పుడు మా పెళ్ళిని యాక్సెప్ట్ చేసి మాకు పెళ్లి తంతు జరిపించారు, గ్రాండ్గా రిసెప్షన్ కూడా జరిపించారు, అలా నన్ను ప్రేమగా చూసుకునే వాళ్ళు నాకెందుకు ప్రమాదం తలపెడతారు అని అనగానే ఇక హాఫ్ టికెట్, అయ్యో చిన్ని, నీకు అర్థం కావట్లేదమ్మా, ఆ దేవగాడి బ్రెయినే అలాంటిది, వాడి వల్లే కదా ఈరోజు మీ అమ్మ, నాన్న, నీ కుటుంబం అంతా ఇలా చెల్లా చెదరైపోయింది అని అంటూ ఉంటే ఇక మధు అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. నాగవల్లి కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి హాఫ్ టికెట్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మా కుటుంబం ఇలా అయిపోవడానికి దేవా అంకుల్కి ఏంటి సంబంధం, దేవా అంకుల్ మంచివారు కదా అని అంటూ ఉంటే, లేదమ్మా, ఆ దేవగాడు మంచివాడు కాదు, నరరూప రాక్షసుడు, ఈరోజు నీ తల్లి, నీ తండ్రి, నువ్వు ఇలా తలా ఓ దిక్కు వెళ్ళిపోవడానికి వాడే కారణం అని అంటూ ఉంటే మధు షాక్ అయిపోతుంది. ఏంటమ్మా, ఇంకా అర్థం కాలేదా అని అంటూ ఉంటే, లేదు హాఫ్ టికెట్ అని అంటుంది. ఇక అప్పుడే హాఫ్ టికెట్, చెప్తాను వినమ్మా, ఆ దేవ భార్య పార్వతిని చంపిందనే కదా మీ అమ్మని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు, కానీ నిజానికి ఆ పార్వతమ్మని చంపింది
కావేరమ్మ కాదమ్మా, ఆ దేవాగాడే వాడి భార్యని చంపేశాడు అని అనగానే ఇక మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నాగవల్లి కూడా స్టన్ అయిపోయి పిడుగుపడినట్లు అవుతుంది. ఇక నాగవల్లి ఇదేంటి, వీడేం మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటే ఇక మధు కూడా హాఫ్ టికెట్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దేవా అంకుల్ పార్వతి ఆంటీని చంపడం ఏంటి, అంత అవసరం అంకుల్కేంటి అని అనగానే, అమ్మ ఆ దేవాగాడి భార్య పార్వతమ్మ అమాయకురాలమ్మ, తన యావదాస్తి మొత్తం పార్వతమ్మ పేరు మీదే ఉండేది. ఎలాగైనా ఆ ఆస్తిని తన పేరు మీద రాయించుకోవడం కోసం భార్య ప్రాణాలు కూడా తీయడానికి వెనకాడని నీచుడమ్మవాడు అని అనగానే ఇక మధు నాగవల్లి షాక్ అయిపోతారు. అవునమ్మా, నేను చెప్పేది నిజం. ఆ రోజు పార్వతమ్మకి పాలల్లో విషం కల్పించాడు. పార్వతమ్మ గొంతు నిలిమి చంపాడు. ఆ నేరాన్ని కావేరి వదిన పైన వేసి సాక్ష్యాలు సృష్టించి కావేరి వదిని హంతకురాల్ని చేశాడు. ఇదంతా ఆ దేవగాడే చేశాడమ్మా. వాడు నరరూప రాక్షసుడు. తన ఎదుగుదల కోసం ఎంతమంది ప్రాణాలైనా తీయడానికి వెనుకాడడు అని అంటూ ఉంటే ఇక మధు నాగవల్లి షాక్ అయిపోతారు. ఇక మధు అయితే, లేదు హాఫ్ టికెట్, నేను ఇది నమ్మను. దేవా అంకుల్ చాలా మంచివారు, అలాంటి మనిషి ఇలా చేయడం ఏంటి, నేను నమ్మను హాఫ్ టికెట్ అని అంటూ ఉంటే, నమ్మరమ్మా, ఆ దేవాగాడు చూస్తున్న ఎవ్వరూ కూడా వాడు ఇంత దుర్మార్గుడంటే ఎవ్వరూ నమ్మరు. సాక్ష్యం లేదే నమ్మరని తెలుసు. ఒక్కసారి ఈ వీడియో చూడమ్మా, వాడు ఎంత దుర్మార్గుడో నీకే అర్థమవుతుంది అని ఇక హాఫ్ టికెట్ మధుకి దేవా పార్వతిని చంపుతున్న వీడియోని చూపిస్తాడు. ఇక ఆ వీడియోని చూసి మధు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నాగవల్లి కూడా మధు వెనకాల ఉండి ఆ వీడియోని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. దేవ పార్వతిని చంపడం ఆ వీడియోలో క్లియర్గా ఉండడం చూసి మధు నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక నాగవల్లి అయితే, ఏంటిది, అసలు ఏం జరుగుతుంది, అంటే బావే మా అక్కని పొట్టన పెట్టుకున్నాడా? ఆ నేరాన్ని అమాయకురాలైన కావేరి మీద వేసి తనని జైలుకి పంపించి తల్లి కూతుళ్ళని భార్యాభర్తల్ని మొత్తం చెల్ల చెదరు చేశాడు. ఇంత దుర్మార్గుడినా నేను ఇన్ని రోజులు గుడ్డిగా నమ్మింది, వీడి ఎంత చూస్తాను అని నాగవల్లి చాలా కోపంగా ఇంటికి బయలుదేరుతుంది. మరో పక్క ఇక మధు ఏడుస్తూ ఉంటుంది. హాఫ్ టికెట్, నేను నమ్మలేకపోతున్నాను అని అనగానే, అమ్మ చిన్ని, ఇప్పుడు నువ్వు సేఫ్గా ఉండాలంటే ఒకే ఒక్క దారుంది. ఈ విషయాన్ని వెళ్ళి మ్యాడీ బాబుకు చెప్పమ్మా, అప్పుడు మ్యాడీ బాబే నిన్ను కాపాడుకుంటాడు, ఆ దేవాగాడికి బుద్ధొచ్చేలా చేస్తాడు అని అనగానే ఇక మధు, లేదు హాఫ్ టికెట్, ఈ నిజాన్ని మ్యాడీతో నేను చెప్పలేను, నా వల్ల కాదు అని అనగానే, ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అంటాడు. అవును హాఫ్ టికెట్, దేవా అంకుల్ అంటే మ్యాడీకి ప్రాణం. తన తండ్రి దేవుడని మ్యాడీ ఎంతో గొప్పగా కొలుస్తున్నాడు. అలాంటి మ్యాడీకి నీ తండ్రి ఇలాంటి వాడని ఎలా చెప్పమంటావా హాఫ్ టికెట్? ఆ విషయం చెప్తే మ్యాడీ తట్టుకోగలడా? తన తండ్రిని క్షమించగలడా? జీవితంలో తన తండ్రిని అసహించుకొని ఉంటాడు. అది నేను చేయలేను హాఫ్ టికెట్. మ్యాడీ తన తండ్రికి దూరం అవడం నేను తట్టుకోలేను అని మధు ఏడుస్తూ ఉంటుంది. మరోపక్క నాగవల్లి చాలా కోపంగా కార్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. దేవ పార్వతిని చంపడం, ఆ వీడియో చూపించడం అంతా కూడా గుర్తు చేసుకొని కోపంగా ఇంటికి వెళ్తుంది. ఇక హాల్లోకి వెళ్ళి కోపంగా గట్టిగా పిలుస్తూ ఉంటుంది. దేవేంద్రవర్మ అని గట్టిగా నాగవల్లి పిలుస్తూ ఉంటే అప్పుడే అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక మ్యాడీ అయితే, మమ్మీ ఏంటి మమ్మీ, ఏమైంది అంత కోపంగా ఉన్నావు అని అంటూ ఉంటే అప్పుడే ప్రమిళ కూడా, చిన్నమ్మాయి ఏమైంది చిన్నమ్మాయి, బామ్మార్ది గారిని పట్టుకొని అలా పేరు పెట్టి పిలుస్తున్నావేంటి అని ప్రమిళ అంటూ ఉంటే, పెద్దక్క నువ్వు మాట్లాడకు, నేను ఎవరితో తేల్చుకోవాలో వారితోనే తేల్చుకుంటాను అని నాగవల్లి కోపంగా అంటూ ఉంటుంది. అప్పుడే దేవ కిందికి వస్తాడు. ఇక నాగవల్లి అంత కోపంగా ఉండడం చూసి, ఏంటి నాగవల్లి, ఏమైంది, ఎందుకు అంతలా కోపంగా ఉన్నావు, నన్ను నువ్వు పేరు పెట్టి పిలవడం ఏంటి అని అనగానే, నీలాంటి రాక్షసుల్ని పేరు పెట్టి పిలవకుంటే
ఇంకా గౌరవంగా ఎలా పిలుస్తారు అని అంటూ ఉంటే ఇక దేవ ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నాగవల్లి, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా అని అనగానే, నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. మనుషుల ప్రాణాలని లెక్క చేయకుండా ఆస్తి కోసం ఒక నిండు ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడితో మాట్లాడుతున్నాను అని అనగానే ఇక దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మనసులో ఇదేంటి నాగవల్లికి ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక మ్యాడీ కూడా, మమ్మీ ఏం మాట్లాడుతున్నావు? డాడీతో అలా మాట్లాడడం ఏంటి అని అనగానే, నీకేం తెలీదు మ్యాడీ, నీకు తల్లి ప్రేమను దూరం చేసిన దుర్మార్గుడు వీడే. వీడిని దేవుడని ఎంతగానో నమ్మాను. వీడి కోసం ఎన్ని దుర్మార్గాలైనా చేశాను. కానీ చివరికి మా అక్కని పొట్టను పెట్టుకుంది వీడే అని తెలిసాక నేను వీడిని చంపకుండా వదిలేలేను అని నాగవల్లి అంటూ ఉంటే దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నాగవల్లి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే, అవునరా, ఇంకా గుర్తు రాలేదా? మా అక్కని చంపింది నువ్వేనని నాకు తెలిసిపోయింది అని అనగానే ఇక దేవ షాక్ అయిపోతాడు. ఏంటి నాగవల్లి, నా భార్య పార్వతి అంటే నాకు ప్రాణం. అలాంటి నా ప్రాణాన్ని నేనెందుకు చంపుకుంటాను? ఎవరో నీకు నా మీద ఇలా కల్పించి చెప్పారు. ఇదంతా నమ్మొద్దు నాగవల్లి అని అనగానే, నిజంగా చెప్తే నమ్మేదని కాదు, కానీ సాక్ష్యాలతో సహా నా కళ్ళారా చూశాను. నువ్వు మా అక్క తాగే పాలల్లో విషం కలిపి ఇవ్వడం, మా అక్క గొంతు నిలిమి చంపడం, ఇదంతా నేను చూశాను అని అనగానే ఇక దేవా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అయిపోయింది, అంతా అయిపోయింది. నేను ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరిగిపోయింది. నేను నాగవల్లి కోపానికి ఇప్పుడు ఎలా ఎదురెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇక నాగవల్లి, ఏంటి, ఏం మాట్లాడవేంటి? నిజం బయటపడ్డాక నోరు మూత పడిందా? ఎంత నీచానికి దిగజారావు? ఆస్తి కోసం మా అక్క ప్రాణాలని పొట్టన పెట్టుకున్నావు కదా, నిన్ను ఇంతకింత అనుభవించేలా చేస్తాను అని నాగవల్లి దేవాకి వార్నింగ్ ఇస్తూ ఉంటే అప్పుడే అక్కడికి మధు వస్తుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.